2014లో జస్ట్ అధికారం మిస్ అయింది. 2019లో ఖచ్చితంగా కొట్టగలిగాడు. 2014 ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేశాడో అవే 2019లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దగా వేరియేషన్ లేదు. కావాలంటే మీరు పాత వీడియో చూడొచ్చు. ఇక్కడ మెయిన్ గా జగన్ చేస్తుంది ఒక పోరాటం. ఈ పోరాటం ఎవరి మీద అనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పచ్చ మీడియా ముసుగులో ఉన్నటువంటి పెత్తందారుల మీద. అయితే జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా సరే ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలనైనా కానీ ఒక యుద్ధంలాగా తీసుకుంటారు. ఆ యుద్ధంలో ఎవరైనా కానీ ప్రత్యర్థుల బలాబలాలని బలహీనతల్ని పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ టర్మ్ లేదా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఎలా గెలవాలి, రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఎవరు ఎక్కడ గెలుస్తారు, ఇలాంటివన్నీ లెక్కలేసుకుని ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గెలవటం కోసం ఏమేం చేయబోతున్నాడు అనేది మనం చూస్తే ఒక సునీల్ కనుగోలు, ఒక రాబిన్ శర్మ, ఒక ప్రశాంత్ కిషోర్, ఒక పవన్ కళ్యాణ్, ఒక పచ్చ మీడియా, ఇలాంటి అన్నిటిని తీసుకొని వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా మీరే గుంపులుగా రండి, నేను ఒక్కడనే వస్తాను, నేను ప్రజలతోనే ఉన్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పి ఎన్నికలకు వెళ్తున్నాడు. అయితే 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తులకి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అందుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఏ అభ్యర్థిని ఎక్కడ మారుస్తాడు అనే దాని మీద వాళ్ళకి క్లారిటీ లేక, మా దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, బెంగళూరులో రిసార్ట్స్ లో మీటింగ్ పెట్టుకున్నారు, అక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు అని కథలు చెప్తున్నారు. ఇవన్నీ 1995 నాటి చేసిన చెల్లినాయి కానీ ఇప్పుడు చెల్లవు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విధమైన భయం. ఎందుకోసం అంటే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తాడనేది అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డిని మానసిక స్థైర్యం కోల్పోవటానికి పార్టీని కాకావికలం చేశామని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలని తీసేసుకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి 24 గంటల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని పెట్టుకుని ముందుకెళ్లి 151 గెలుచుకున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళలో కొంతమందిని ఖచ్చితంగా మారుస్తాడు. అందులో నో కాంప్రమైజ్. దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకున్నా గానీ 175కు 175 చేయాలనేదే టార్గెట్. సో ఈ టార్గెట్ ఎలా ఛేదిస్తాడు అనే ఛాలెంజ్ ని జగన్మోహన్ రెడ్డి కసిగా తీసుకుంటారు. సో ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాబోయే 100 రోజుల్లో ఖచ్చితంగా మనం ఇంకొక జగన్మోహన్ రెడ్డిని చూడబోతున్నాం. కేవలం ఒక్క ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పి, అడిగాడు అని చెప్పి, ప్రజలు ఇచ్చారని చెప్పే తెలుగుదేశం ప్రచారం నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి పడిన కష్టం వల్లనే ప్రజలు నమ్మారు. 2014 నుంచి 19 వరకు చేసిన పోరాటం వల్లనే ప్రజలు నమ్మారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 2019 నుంచి 2024 మధ్యలో నా పాలన మీకు నచ్చితేనే ఓటేయండి, మీకు మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే ఓటేయండి అని చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ధైర్యం, అదే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. సో రాబోయే రోజుల్లో ఈ 100 రోజుల్లో మనం చాలా రాజకీయాలు, చాలా ఎత్తులకు పై ఎత్తులు చూడబోతున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. సో ఈ ట్రాప్ లో నుంచి జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, 100% జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎక్కడ అనేది 88 స్థానాలు వస్తే గవర్నమెంట్ వస్తుంది. 175కు 175 సాధించాలనేది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.